ఈ లక్ష్మి ఈరోజు ఏం శారీస్ చూపిస్తున్నారండి? ప్రస్తుతానికి ఏం అనుకోలేదు, ఊరికి అమ్మవారిని చూపించేసి వెళ్దాం అనుకుంటున్నా. మీరందరూ ఈ జనాన్ని వచ్చేదాన్ని బట్టి ఏం చూపించాలా చూపించొద్దా అలా అది పెద్ద టైం ఉపవాసం ఉన్నా అంటే నేను ఉపవాసం ఉండాలని లేను, అసలు నాకు ఆకలి కాలేదు. నాకు అమ్మని పెట్టాలని ఒక ధ్యాసలో పడిపోయి అప్పటికప్పుడు శారీస్ కొనుక్కొచ్చుకున్నా, జాకెట్ రెడీమేడ్ కుట్టించుకోలేదు, రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కొచ్చుకున్నా. పిల్లోళ్ళు నేను వేద్దాం అనుకుంటుంటే నేను వేస్తామని అన్నారు పిల్లోళ్ళు కూడా. అక్క భవానీ మాల వేసావా? అవునమ్మా, పిల్లలు కూడా నేను వేస్తానమ్మా అంటే వాళ్ళకి కొనుక్కొని వచ్చాను. ఎన్ని డేస్? 9 రోజుల 11 రోజుల అని అడుగుతుంది ఊర్మిళ. నేను ఇన్ని రోజులని అనుకోలేదమ్మా భవానీ, నేను ఇన్ని రోజులని అయితే అనుకోలేదు. అది 5 రోజులైనా అవ్వచ్చు, 7 రోజులైనా అవ్వచ్చు, 9 రోజులైనా అవ్వచ్చు, 11 రోజులైనా అవ్వచ్చు. ఇన్ని రోజులైనా అనుకోలేదు. అమ్మవారి మీద వసతిని బట్టి అమ్మవారి మీద భారం అంతా ఆమె మీదనే వేసిన, వేసుకోమన్నది వేసుకున్నా, అది మ్యాటర్. ఏందమ్మా మీరు స్వామీజీ అయిపోతావా ఏదో తల్లి? కామెంట్ అయితే నాకు అర్థం కాలేదు. స్వామీజీ అయిపోతావా అక్క? ఆల్రెడీ అయిపోయిందమ్మా, కాంట్రవర్సీ కూడా నడిచింది. ముత్యాల దగ్గరది దానికంటే ముందు చూడ కాంట్రవర్సీ నడిచింది. అందరు ఛానల్ వాళ్ళు తీసుకొని కాంట్రవర్సీ అయిపోయిందమ్మా. అమ్మ వాళ్ళు ఎంత దూరం పోవాలంటే అంత దూరం పోయేసి వచ్చాను. తలుచుకున్నప్పుడు నవ్వు వస్తుంది. నేనేనా నా పేరేనా అన్ని ఛానల్లో పడ్డది అనిపించింది. నేను ఏడవ గుట్టుగా మట్టుగా నా పని నేను చేసుకుంటే. మేము స్వామీజీలేం కాదు కానీ మేము లైవ్ పెట్టేద్దాం చీరల కాడికి వెళ్ళి. మేము పూజారులం అనమాట. అంటే పూజారులు అంటే మీరు బ్రాహ్మణ్స్ అంటారు, బ్రాహ్మణ్స్ అవసరం లేదండి. ఎవరి ఇంటికి వాళ్ళకి గ్రామదేవత ఉంటుంది అనమాట. మా ఇంటికి మాకు గ్రామదేవత, మా అత్తగారికి ఏమో ఈవిడ గంగమ్మ తల్లి, మా అమ్మగారికి ఏమో సుంకులమ్మ తల్లి. మాకు గుడే ఉంది. నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పిన, జస్ట్ ఒక 2 సంవత్సరాలు అయిందా, సంవత్సరంన్నర అయిందా, అయింది. అది సంవత్సరం అంటే ఒకసారి లైవ్ పెట్టాను అండ్ షార్ట్ వీడియోలు పెట్టాను. మాకు గుడే ఉంది ఊర్లో, మేమే పూజారులం. ఏందో చిన్నప్పటి నుంచి అట్లా వెళ్ళిపోయాక నాకు ఇది లేదనమాట. ఎంతసేపు నాకు అమ్మ మీదే ధ్యాస. నాకు అమ్మని చూసినట్టు ఉండదు, అమ్మవారిని ఒక దేవతను అలా చూసినట్టు ఉండదు. ఏంటో నా నా మొత్తం నేను షేర్ చేసుకునే నా ప్రాణం అంతే. ఇంకా నాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది అంతే ఆవిడ. ఇప్పుడు మనం కొద్దిగా వయసులో పెద్ద కాబట్టి అండ్ కూతురులాగా అనిపిస్తుంది. మనం చిన్నగా పెడతాం కాబట్టి కూతురులాగా బిడ్డలాగా అనిపిస్తుంది. ఇటు నేను పట్టుకుంటాను, నీకు చేయి నొప్పి వస్తుంది నేను పట్టుకుంటే అట్లా కాసేపు కొంచెం దగ్గరగా చూపించు అన్నారులే. కొద్దిసేపు చూడని రాని ఒక 50 మంది అన్న చూపిస్తా. అక్కడ అఖండ జ్యోతి అంత చూపించే అలా పెట్టానండి. ఏదో నా చేతనైనంత వరకు తయారు చేసినాను అనమాట. పెద్దగా తయారీ అయితే నాకు రాదు. నాకు మామూలుగా అంటే నాకేమనిపిస్తుంది అంటే అమ్మకు బరువు అనిపిస్తుందేమో, అమ్మకు ఫీలింగ్స్ గుచ్చుకుంటుందేమో, అమ్మకు నొప్పి అనిపిస్తుందేమో, ఎందుకో నా ఫీలింగ్స్ అలా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను పిన్నీసులు ఎక్కువ గుండు చూతులు పిన్నీసులు పెట్టి బట్టలు కట్టను అమ్మకి. మాకు మొదటాల నుంచి మామూలుగా కుట్టి కట్టడం అలవాటు కాబట్టి మా ఊర్లో కూడా మా అమ్మకి సుబ్బలమ్మ తల్లికి ఈమె కూడా అంతే. నేను లంగాలాగా కుట్టేసి పెట్టేస్తా. పిన్నిస్లు ఎక్కడా పెట్టను నేను అమ్మకి. గట్టిగా తాళ్ళు పెట్టి కూడా కట్టను నేను అమ్మకి, సింపుల్గా పెడతా. అసలు ఇంకా మీరు అమ్మను బాగా చూడాల, పూలలో మునిగిపోయింది అమ్మ. పైన ఇలా వచ్చి ఒక నెక్లెస్ ఇలా పెట్టా. అప్పుడు మా చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం అన్నమాట. ఒక నెక్లెస్ను ఇలా పెట్టి ఇలా పెట్టుకునేవాళ్ళం. అప్పుడు ఒక అలంకరణ అది వెనకాల